आशीर्वाद आज ब्लेसिंग्स है ब्लेसिंग అల్లూరి సీతారామరాజు గారి యొక్క 128వ జన్మదినోత్సవ సందర్భంగా మీ మధ్య ఉంటున్న అదృష్టంగా భావిస్తున్నాం. మన మిత్రులు రామానాయుడు గారి సన్మానం చేయడానికి నాకు అవకాశం దొరికింది. నేను ఎప్పుడు సన్మానాలకు వ్యతిరేకం. నేను చెబుతాను, నీ సంగతి కూర్చో. సన్మానం చేశామంటే ఆ సన్మానంతో పాటు ఒళ్ళు బలిచిపోయి పాడైపోతారు. ఇక్కడ సన్మానం చేసినా కానీ ఒళ్ళు దగ్గరికి బతికినోడు కాబట్టి నేను ఒప్పుకున్నాను. గొప్ప వ్యక్తి. నా భార్య కారులో వెళ్తూ ఈయన చేసినటువంటి కార్యక్రమాలు కళ్ళతో చూస్తూ మీ అపోజిషన్ పార్టీలో ఉండి మీ ఇద్దరం ఆయన గెలవాలని కోరుకున్నాం. దైవసాక్షిగా పార్టీతో పనిలే. అన్నపూర్ణ అంటుంది, ఏంటి ఆయన గెలవాలండి, మేము ఊరేగుతున్నాం మా పార్టీకి, ఆయన గెలవాలి, మంచోడండి, బాగా పనిచేస్తాడు. రామానాయుడు గారు ఆయన నాయకుడు కాదు, సేవకుడు. నాయకుడిని చేసి పాడు చేయకండి, ఆయన సేవకుడిగానే ఉండేవండి. ఎందుకంటే సేవలో ఉన్న తృప్తి నాయకత్వంలో లేదు. నాయకత్వం అంటే మనిషి పైచి ఎక్కుతుంది, సేవ అంటే ఓపిక తెలుస్తుంది. ఆ ఓపిక మహానుభాడు ఆ తల్లిదండ్రులు కన్నా, ఈ తల్లిదండ్రులకి నాకు తెలియపోయినా వాళ్ళకి నేను నమస్కారం పెట్టుకుని ఇటువంటి చక్కటి బిడ్డను కన్నా తల్లిదండ్రులు నీలాంటి వాడిని సహకరించే నీ భార్యని రోడ్లంటే రోడ్డు తిరిగి ఓడికి ఏ పేరు కూడా ఉంటుందా? నా భార్య నీ భార్య అదృష్టం మనకి, లేకపోతే మన వాళ్ళ కాదు. మన భార్య చేయి సాపిందంటే మన అవుట్. మంత్రి గారి భార్య కానీ బాబురాజు గారి భార్య కానీ ఇలా ఉందంటే గోయిందా. వాళ్ళు అటువంటి వాళ్ళు కాబట్టి మన ఇలా రోడ్డు మీద తిరిగి సన్మానానికి అర్హులు అయ్యామని మనం. క్షత్రియులు మన గాంధీ గారు క్షత్రియ ధర్మం నిలబెట్టుకుంటున్నాడు. పదం ఉన్నా లేకపోయినా, అంటే గవర్నమెంట్ పోయినా ఏమన్నా పట్టు వేయడం విక్రమార్కులాగా రామానాయుడికి అండగా ఉన్నాడు. నేను చాలా అభినందిస్తున్నాను. కానీ పాలకొల్లు క్షత్రియులను చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది నాకు. నిజంగా ఎంత గొప్పోళ్ళే. ఇంటికే ప్రతీది లయన్స్ క్లబ్లో పదవి కూడా దెబ్బలాడుకునే రోజులు. అటువంటిది నువ్వు ప్రెసిడెంట్ అవు అంటారు. కానీ నాకు అని అడగరు మీరు. చాలా గొప్ప కమిటీ పాలకొల్లు క్షత్రియ కమిటీ అంటే నాకు ఎనలేని గౌరవం. మీరు ఎప్పుడు పిలిచినా, అర్ధరాత్రి గారు పిలిచినా మీలో ఒకటిగా బతకడం నాకు ఇష్టం. మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఎందుకంటే మాటలు అమ్ముకుని బతికినోడు కాదు, మాటలు నమ్ముకుని బతికినోడు కాబట్టి ఆ మాట అంటున్నాను. నేను ఒకప్పుడు అనుకుంటా ఉంటాను, పాలకొల్లు క్షత్రియుల్లో ఉన్నటువంటి యూనిటీ మా కాంగ్రెస్లో ఉంటే 100 ఏళ్ళు ఉందిన్నారా మేము. మాకు ఆ యూనిటీ లేక వీళ్ళందరూ మధ్యలోకి వచ్చేసారు. నిజా, మీ పాలకొల్లు రాజు యూనిటీ కనుక మా పార్టీలో ఉండుంటే అసలు తిరుగులేదు. కానీ మళ్ళీ ఉండలేక మేము పడి ఉన్నాం. ఇప్పుడు ఇందాక కబడ్డీ గారు మాట్లాడతా కూటమిలో జనసేన వారు, తెలుగుదేశం వారు, బీజేపీ వారు అందరూ వచ్చినందుకు, కానీ కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు పాపం. నేను ఒంటరిగా, అందులో నేను కాంగ్రెస్ వాడిని ఉన్నాను కదా, బతికున్నాను కదా, అందులో కలుపుతామో అనుకున్నాను. బతికి సచిన వాళ్ళగా ఉన్నాను నేను. ఓకే, డజన్ మ్యాటర్, అన్ని అలవాటు ఉన్న మనిషిని నేను. ఏదైనప్పటికీ కూడా ఈ సభ చాలా గొప్పది. సరైన మనిషి సన్మానం చేస్తున్నారు, అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి ఆదర్శమైనటువంటి శాసనసభ్యుడు నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి. మిగతా వాళ్ళందరూ ఈయన దాకా పనిచేయాలి. ఆ శ్మశానంలో పడుకునేవాడు అంట. శ్మశానంలో ఇంకోటి, శ్మశానం అంటే ఇంకోటి తెలుసా నీకు? పొరుగురోడికి నీరంటే భయం, ఊరోడికి శ్మశానం అంటే భయం. విషయం చెబుతాను. పొరుగురోడి నీరంటే ఎందుకు భయం అంటే, వర్షం కురిసింది అనుకోండి, ఒక అడుగు నీళ్లు ఉన్నాయనుకోండి, పొరుగురోడికి ఇదే నదేమో అనుకుని వెళ్తాడు. ఊళ్ళో వాడు శ్మశానం, పొరుగురోడి శ్మశానం అనుకోండి దున్నుకుంటా పోతే శ్మశానం అని అడిగి తెలియదు. ఊళ్ళో వాడు శ్మశానం తెలుసు కాబట్టి ఆ చుట్టుపక్కలకి వెళ్ళడం. అటువంటి శ్మశానంలో పడుకున్న మహానుభావుడును నేను ఎలా వర్ణించాలి? నిన్ను పొగిడినా పాడవని పొగుడుతున్నాను తప్ప నేను పాడు చేయాలని నా ఉద్దేశం లేదు. దైవసాక్షిగా మనసావాచి వెంకటేశ్వర స్వామికి పాదాలు నమస్కారం చేసుకుంటూ మీ క్షత్రియ కమ్యూనిటీ ఇంకా అభివృద్ధి అయ్యి ఆదర్శమైనటువంటి కమ్యూనిటీగా ఉండాలని, ఆ భగవంతుడు మీకు అండగా ఉంటాడని ఆశిస్తాడని, అలాగే ఈ యొక్క పాలకొల్లు వాస్తవులకి ఆల్ పార్టీస్కి అయ్యా
మీ అందరి పార్టీలు 4 కాలాలు సుఖంగా ఉండి మీ ముగ్గురు పార్టీ వాళ్ళు కొన్ని కాలం కలిసి ఉండి మా జోలికి రాకుండా మీ బ్రతుకు మీరు బతకమని చెప్పుకుని సెలవు తీసుకుని. అధ్యక్షులు శ్రీ పాముల రాజు సమస్య ఉంటే మన కంగ్రాచులేషన్స్ నాన్న. వెయిట్ చేయవలసిన రెండు అమ్మ నాగరాజు జీకే లక్ష్మి నేతావాణి కూడా తర్వాత జ్యేష్ఠరాజం ప్రధాన శృణ్వన్ స్రస్త్వజాధ్యక్షేవాద్రవిణమాగజందామయాశేరస్మజో మే అస్తో నకృణోత విశ్వాస్మహి ప్రజయా మాతారమభిమాదిశాహోతః పురుక్షో రామరాజు గారు పుచ్చుకుని విద్యార్థి సంఘ నాయకునిగా అనేక తీర్చిదిద్దారు. ఏదైతే ఆ అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాటం భావి తరాల వారికి భవిష్యత్తు తరాల వారికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఆ రోజు మరి ఆ యొక్క తెల్ల జాతి వారిని గుండెల్లో నిద్రపోయేటువంటి విధంగా రేపు పలానా సమయంలో పలానా పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నామని ముందుగానే చెప్పి హెచ్చరించి మరి ఆ రకమైనటువంటి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినటువంటి ఆయన యొక్క పోరాట ప్రతిమ ఏదైతే ఉందో అది భవిష్యత్తు తరాల వారికి భావి తరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన చిన్న 27 సంవత్సరాల చిన్న వయసులో ఈ దేశం కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయుల స్వేచ్ఛ కోసం తన ప్రాణాలను సైతం ఆయన చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో అది భావి తరాల వారికి భవిష్యత్తు తరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ 125వ జయంతోత్సవాలను మన పాలకొల్లు నియోజకవర్గంలో సంవత్సరం పొడవునా కూడా నిర్వహించుకోవడానికి అది ఒక కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకో నాకు ఆ రోజు 14-19లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అంతమంది జాతీయ విగ్రహాలు, అంతమంది స్వతంత్ర సమరయోధుల విగ్రహాల దగ్గర మన ముద్దు బిడ్డ, మన తెలుగు బిడ్డ, తన ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం అక్కడ లేకపోవడం ఒక లోటుగా మరి భావించి ఆ రోజు నేనే ఏదైతే క్షత్రియ సంక్షేమ పరిషత్ వారితో, కాస్మో కల్చరల్ క్లబ్ వారితోటి నేనే మాట్లాడి అల్లూరి సీతారామరాజు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని అత్యంత వైభవంగా ఆ రోజు కూడా మరి అశోక్ గజపతిరాజు గారి యొక్క చేతుల మీదే ఆ రోజు ఆ విగ్రహాన్ని కూడా మనం ఆవిష్కరించుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఏదైతే ఒక వేగేసిన ఫౌండేషన్ కానీ, ఒక చక్ర ఫౌండేషన్ కానీ, ఒక వసుధ ఫౌండేషన్ కానీ, అంటే ఈ సమాజంలో ఎవరికైతే విద్య అవసరమో, ఈ సమాజంలో ఎవరికైతే ఆరోగ్యం అవసరమో ఆ విద్య వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ఆ ఫౌండేషన్ చేసేటువంటి కార్యక్రమాలను కూడా నేను కూడా నా నియోజకవర్గంలో ప్రతి నిత్యం ప్రతి గ్రామంలోనూ ప్రతి ఓడలోనూ కూడా నేను చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈవేళ బడుగు బలహీన వర్గాల పిల్లలు మంచి చదువుకుంటూ ఉన్నారని అంటే, గ్రామీణ వాతావరణంలో కూడా ఒక సురక్షితమైనటువంటి మినరల్ వాటర్ తాగగలుగుతూ ఉన్నారని అంటే ఆ వేగేసిన ఫౌండేషన్, ఆ చక్ర ఫౌండేషన్, ఆ వసుధ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చేటువంటి కృషి. అంటే ఈ రకంగా సమాజంలో అడుగునా కూడా క్షత్రియులు చేసేటువంటి సేవలు మనకి అడుగునా కూడా కనిపిస్తాయి. మరి ఏదైతే ఈరోజు మరి బాపిరాజు గారు కూడా ఈరోజు ముఖ్య అతిథులుగా రావడం చాలా సంతోషం. ఎందుకంటే రాజకీయాల్లో కూడా నేను కూడా అభిమానించేటువంటి నాయకుల్లో బాపిరాజు గారు ఒకరు. మేము ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ మాకంటే ముందుగానే రాజకీయాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఏరా ఏంట్రా నాన్న కన్నా అని పేరు పెట్టి రాజకీయాల్లో పిలిచేటువంటి శక్తి ఉన్నటువంటి ఏకైక నాయకుడు బాపిరాజు గారు. నిజంగా అటువంటి బాపిరాజు గారిని మేము కూడా స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు కూడా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నామంటే బాపిరాజు గారు ఎప్పుడు కూడా మాకు కూడా ఒక ఆప్తుడిగా, ఒక మిత్రుడిగా, మా కుటుంబ విషయాల దగ్గర నుంచి, రాజకీయపరమైన విషయాల దగ్గర నుంచి, సామాజిక పరమైనటువంటి మరి సేవా కార్యక్రమాల దగ్గర నుంచి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మరి మా ఇంటి సభ్యుడిగా, నాకు సోదరుడిగా ఎప్పుడు కూడా గాంధీరాజు గారు కూడా నాకు ఎప్పుడు కూడా అండదండలు
అందిస్తూ ఉంటారు. అటువంటి గాంధీరాజు గారికి కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క సభాపూర్వకంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు,